ఆరాధనా చేయనా నిన్నే ఆరాధనా చేయనా ఆరాధనా చేయనా నిన్నే ఆరాధనా చేయనా పాదాల కడుగనా నా ప్రాణ ప్రియుడా ఆరాధన చేయనా కన్నీలో విడచి పాదాల కడుగనా నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన
నీ పాదపీఠం దగ్గర తడుతున్నాయన నిన్ను స్తుతించి ఆరాధించే వాక్యం ఇచ్చావు. ఇదిగో నా తండ్రి మీ సన్నిధిలో ప్రభా కూడున్న మా అందరితో మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఏ ఉద్దేశంతోనైతే ఈ కూడికి ఏర్పరచడం అవన్నీ యేసు క్రీస్తు నామమున సఫలపరచబడును గాక. విజయము కలుగునుగా కలుగు, జీవముతో నిండుగునుగా కలుగు. మీరు కార్యం జరిగించి ఈ ఆరాధన మీ పాదం చుట్టూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆరాధన నడిపించిన యాకోబు సహోదరునికి మరియు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అందరూ కూర్చుందాం. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంకి వెళ్ళే ముందు కొన్ని మాటలు అయ్యగారి గురించి చెప్పాలనుకుంటున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ అయ్యగారు నరకం చూసి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు చూసి వచ్చాడు? చాలా మంది నరకం చూసిన ఉన్నాడా, స్వర్గం చూసినాడు మాకు చూపెట్టు అంటున్నమాట. ఏమంటారు? నరకం చూసినట్టు చెప్పు, చూపెట్టు. స్వర్గం చూసినట్టు చెప్పంటే ఈ అయ్యగారు ఆత్మ నరకానికి వెళ్ళి వచ్చింది. అయ్యగారు వాళ్ళు బ్రాహ్మణ కులం వాళ్ళు. అంటే నరకానికి వెళ్తే అంటే జంజరం వేసుకుంటాం. బ్రాహ్మణులు ఏం చేస్తారు? జంజరం వేసుకుని మాకు నరకం లేదంటామాట. వాళ్ళు మేము కులంలో పుట్టడం కాకుండా జంజరం వేసుకుని మాకు నరకమే లేదంటున్నామాట. అసలు అయ్యగారు చచ్చిపోయి నరకానికి పోయి కాలుతున్నాడు. అరే నేను బ్రాహ్మణుడు, నేను నన్ను పట్టుకొచ్చిన అంటే బ్రాహ్మణుడికి లేదు, ఈ కులం లేదు, మతం ఏ మతం లేదు, ఒకటి అంతా ఒకటే. మనిషి పుట్టినావు, నిజమైన తెలుసుకోలేదు, నరకంలో కాలుడే. ఏ శ్లోకం తెలుసుకోలేదు, కాలుడే. అప్పుడు తర్వాత మళ్ళీ ఆత్మ దేవుడు బంది పెడితే భూమి వచ్చి ఇప్పుడు సాక్షి వస్తామట. హల్లెలూయా. లేకుంటే సమాధిలో ఉంటున్నామని ఇప్పుడు. కనుక అటువంటి అయ్యగారు మీరు వాక్యం వినబోతున్నారు. సత్యంగా కూర్చున్నాం. సరే ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ వెంకటపురం నుంచి వచ్చిన ఎలీషా పాస్టర్ గారు వచ్చి ముందు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాయి. మరి ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకించి మరి మీ సేవకులు చక్కని కూడికను ఏర్పాటు చేశారు. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందు నిమిత్తమో నీకు సమస్తము తెలియని ఆయన ప్రభు మీకు స్తోత్రాలు. ఎవరు నశించుట నీకు ఇష్టం లేదు ప్రభు. నాయన తండ్రి, వెదకి రక్షించుటకు రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చిన దేవుడు మీరే ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు పొందాలని తండ్రి మనుషులకు మీరు ఆజ్ఞాపించినట్లు తండ్రి ఈ సత్యాన్ని తను తెలియపరచడానికి తండ్రి మీ ప్రభువ మీ సేవకులకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆలోచనకై మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఈ గ్రామంలో ప్రభు స్తోత్రాలు తండ్రి మరి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు దాకా నాయన తండ్రి కొన్ని పాటలు తండ్రి, శ్రేష్టమైన కొన్ని మాటలు తండ్రి ఆరాధనలో మీరు ముందు నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీ సేవకులు నీ శ్రేష్టమైన మాటలు మరి విత్తబోచుండగా ప్రభు స్తోత్రమైన ఆ మాటలు అవి మీ సేవకుల నోట మీరు ఉంచండి. అది మధురంగా మీరు మార్చి మీ నామను మహిమ పొందమని, మా అందరికీ వినగల చెవిని గ్రహించగలిగిన మంచి మనస్సును మీరు మనకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సోదరులు ఎలీషా గారికి వందనాలండి. అయ్యగారికి మనం వాక్యానికి సమయం ఇస్తున్నాం. అయ్యగారు పాస్టర్ గారు గాజులగూడెం పాపనపేట మండలంలో పరిచయం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.